అందరికీ నమస్కారం. చాలా చాలా సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి ఇలాంటి ఒక ఈవెంట్కి వచ్చి అయింది. నేను ఎప్పుడు రాను, బట్ ఈ పిక్చర్ నాకు చాలా స్పెషల్. దట్స్ వై ఐఎమ్ హియర్ ఫర్ వెంకీ, ఫర్ వంశీ గారు, ఫర్ the one, Surya. అండ్ మమితా బైజు, నేను చాలా ప్రేమగా మమ్మీ అంటాను. అండ్ ఈ టీం అందరి కోసం నేను వచ్చాను. ముందు ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే, అందరూ ఒక ఫ్యామిలీ పిక్చర్, అది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అలా అన్నారు. నా తరపులో నేను చెప్పాల్సింది, ప్లీజ్ మీ గర్ల్ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళండి. గర్ల్ ఫ్రెండ్స్ అన్నాను, ఫ్రెండ్స్ అంటే ప్లూరల్, ఒక్క గర్ల్ ఫ్రెండ్ కాదు, ఆల్ ఫ్రెండ్స్తో. ఓకే, నేను మంచి అడ్వైసే ఇస్తాను. ఓకే, సో ఈ పిక్చర్లో అందరూ ఒక ఫ్యామిలీ పిక్చర్గా ఉండొచ్చు. నో, ఐ థింక్ ఇట్స్ అ లవ్ స్టోరీ. ఇట్స్ అ లవ్. ఇవాళ జనరేషన్కి ఉన్న ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. బికాస్ మేము అందరూ మీ అబ్బాయిలు, మీ అందరితో చెప్తున్నాను, మీ అందరికీ ఒక విజన్ ఉంటుంది. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తే ఇలా ఉండాలి, అలా ఉండాలి, మదర్ లాగా ప్రవహించాలి, చాలా హ్యాపీగా ఉండాలి, బాగా ఏదో ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే అమ్మాయిలకి కూడా ఒక ఇంప్రెషన్ ఉంటుంది. హస్బెండ్ అయితే ఇలా ఉండాలి, సూర్యలాగా ఉండాలి, సూర్య వైఫ్ని ఎలా బాగా చూసుకుంటున్నారో అలా ఉండాలి. బట్ ఇప్పుడు అలాంటి అమ్మాయిలు లేదు, అలాంటి అబ్బాయిలు లేదు, మారిపోయింది. బికాస్ ఒక జనరేషన్ క్రాస్ అయిన తర్వాత వాళ్ళకి ఇంపార్టెన్స్, ప్రయారిటీ అంతా మారిపోతుంది. వర్క్ ఉంటుంది, మంచి లైఫ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వీ షుడ్ బి వెరీ హ్యాపీ అని అనుకునే ఒక జనరేషన్లో ఇలాంటి పిక్చర్స్ వచ్చేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక బంధం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ప్రేమ, వీ హ్యావ్ టు గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. ఇదంతా ముఖ్యమని నా తరపులో నేను ఆలోచించిన స్టోరీ ఇది. కరెక్టా వెంకీ? సూపర్. ఇందులో నేను మైత్రి మూవీ మేకర్స్ రవి గారు వచ్చారని. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవి గారు వచ్చారు. ఎస్ ప్లీజ్ మ్యామ్. ఈ పిక్చర్ చూస్తే అందరికీ ఒక ఫ్యామిలీ, ఒక గుర్తు, ప్రతి ఫ్యామిలీ గుర్తు చేసుకునే ఒక కథ అవుతుంది. సో ఆల్ ఫ్యామిలీస్ విల్ అండర్స్టాండ్, ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ ద ఎమోషన్. దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా ఫర్ దిస్ ఫిల్మ్. అందరు చెప్పారు ట్రైలర్ చూడగానే డెఫినెట్లీ దిస్ విల్ బీ ఎ హిట్ ఫిల్మ్ అలా అంటూ. It is going to be a fantastic film. I'm so happy for the team, for everybody who participated in this film. Because sometimes cinema lo appudu oka cinema venaka oka kutumbam untundi. Aa kutumbam vachi chaala premaga, you'll be only in some films you get that vibe, you'll get that atmosphere, and we had it in this film. I want to thank each and everybody who participated in this film for this wonderful moment. The next I have to thank mainly is Mr. Nagavamsi Garu, producer Garu. What a wonderful producer. నేను ఆయన యూనిట్లో ఒక 2 సినిమాలు 3 సినిమాలు చేశాను. He knows what is it to make a film happen. So he is a leader of the film. So అంతా ఆయనే చేయాలి. Then after that comes the cameraman. After that comes everything. Venky.
వెంకీ అట్లూరి. బాబు నాకు చెప్పలేదు నువ్వు హీరోగా యాక్ట్ చేసావని. నేను ఆ పిక్చర్ చూడాలి. వద్దా? అంత బాగుందా? సో నేను ఓకే తప్పకుండా చూస్తాను. యునో ఈ చిన్న కొరడ్లాగా ఒక బ్లూ టీషర్ట్, బ్లూ షర్టు, బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఈజ్ అ వెరీ డిసీవింగ్ పర్సన్, బట్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ థింకర్. ఓకే, ఈజ్ అ వెరీ గుడ్ థింకర్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ నేషనల్ అవార్డ్. అండ్ ఆయన వచ్చి ఈ వయసులో ఇంత సిన్సియర్గా ప్రేమ గురించి, ఎంపతి గురించి, అండర్స్టాండింగ్ గురించి ఇంత రాయడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బికాస్ ఐ టు థింక్ హౌ డస్ హీ డూ ఆల్ దిస్? అండ్ ఐ థింక్ యూ షుడ్ కీప్ ఆన్ డూయింగ్ దిస్ అండ్ కీప్ గివింగ్ సచ్ వండర్ఫుల్ మూవీస్ టు తెలుగు ఆడియన్స్. బికాస్ తెలుగు సినిమాలో మాత్రమే మంచి ఫిల్మ్స్ వచ్చి ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారు. మంచి ఫిల్మ్స్ అది ఇంకొక లాంగ్వేజ్లో వస్తే ఇది ఎలా అవుతుంది అని మాకు అనిపిస్తుంది. బట్ ఇన్ తెలుగు ఇట్ గోస్ టు అనదర్ లెవెల్. సో ద తెలుగు ఆడియన్స్ ఇస్ ఆల్వేస్ బ్రిలియంట్. నన్ను కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని ఫిల్మ్స్, మంచి క్యారెక్టర్స్, మంచి హీరోస్, మంచి డైరెక్టర్స్, ఎవ్రీథింగ్, ఆ ప్రేమ, ఆ రెస్పెక్ట్ అంతా ఇచ్చింది తెలుగు సినిమా నాకు. సో ఐఎమ్ ఆల్వేస్ ఇటర్నలీ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. జీవి a genius means ఆయన ప్యాషన్ వచ్చి ఆయన ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ సునీల్ బాబు, గోదన్ రామ్ రెడ్డి గారు కొడుకు సునీల్, ఏంటి అంత చాలా మంచి అబ్బాయిలాగా కూర్చున్నావు. నేను తర్వాత నీ గురించి మాట్లాడతాను. అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ద మోస్ట్ టెర్రబుల్ మిస్బిహేవ్డ్ చిల్డ్రన్ దేవర్. సో ఇప్పుడు వచ్చి చాలా మంచి వాళ్ళలాగా కూర్చున్నారు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ సునీల్ అండ్ ఎవ్రీబడి ఎల్స్ హూ యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ది మమితా బైజు. నేను తనని చాలా ప్రేమగా మమ్మీ అంటాను. నాకు ఫస్ట్ తనని చూసేటప్పుడు వెరీ చాలా సాఫ్ట్గా మా ఆయనతో యాక్ట్ చేసింది ఒక పిక్చర్ డూడ్ అని. అప్పుడు ఓకే, సో అప్పుడు ఆ సెట్లో చూశాను, చాలా సాఫ్ట్గా ఉండింది. దాని తర్వాత వెంకీ గారు వచ్చి తను యాక్ట్ చేస్తుంది అనగానే ఒక సీన్ నేను చదివాను తనతో. వాట్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. You are a brilliant actor. You are so spontaneous. You are so natural and you are very honest in your performance. So I wish you all the best in all your endeavors. But నాకు నువ్వు అబద్ధం చెప్పావు. నేను నీకు డాన్సింగ్ చాలా బాగా వస్తుందని నేను 2-3 సార్లు నేను అడిగాను, నువ్వు బాగా డాన్స్ చేస్తున్నావు అంటే అన్నావు. అప్పుడే సూర్య నాకు చెప్పారు దట్ షీ ఈజ్ అ స్టేట్ రికగ్నైజ్డ్ డాన్సర్. ఆ తర్వాత కూచిపూడి, భరతనాట్యం, మోహిని ఆటం అంతా నాకు తెలుసంది. నాకు అప్పుడు అడుగుతున్నాను, ఏంటి ఇంత బాగా డాన్స్ చేస్తున్నావు, పెద్ద ట్రైనింగ్ ఉందా అంటే అంది. సో మమ్మీ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ బిగ్ థింగ్. అండ్ the next okay the one. And I want you to be the one. You know that I really mean it. మనసు ఉన్న నటుడు. కళల్లో ఒక ఆనెస్టీ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అందమైన కళలు. ఆ కళలు చూసి ఎంతమంది పడిపోయారో చాలామంది.
ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాను, అందులో జ్యోతిక చెప్పింది, యు నో ఇఫ్ ఐఎమ్ యాంగ్రీ విత్ సూర్య వెన్ ఐ సీ హిస్ ఐస్ ఐ జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో నౌ యూ నో వై యూ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ ఇన్ ద హౌస్ ఇస్ బికాస్ ఆఫ్ యర్ ఐస్. సో ఎనీవే నాకు సూర్య చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అండ్ ఫాదర్తో ఎక్కువ పిక్చర్స్ యాక్ట్ చేశాను. సో ఆయన బిగినింగ్ స్టేజ్లో నేను యాక్ట్ చేసేటప్పుడు హీ వాజ్ వెరీ షై. మొన్న ఒక ఇంటర్వ్యూలో హీ వాజ్ టెలింగ్, ఒక 5 days ముందే నేను ఒక యాక్టర్ అవుతానని నాకు తెలిసింది. అప్పటి నుంచి ఆ ఒక సెల్ఫ్ కాన్షియస్ ఉంటుంది. ఒక వాట్ ఈస్ ద గ్రేట్నెస్ అబౌట్ బీయింగ్ సక్సెస్ఫుల్? ఆ మనసులో ఉన్న భయం, ఆ మనసులో ఉన్న ఒక డౌట్, సెల్ఫ్ డౌట్, అదంతా గెలిచి తనకు ఒక పెద్ద ప్లేస్ ఈ ఇండస్ట్రీలో తీసుకుంటే ఇట్ షోస్ యువర్ డెడికేషన్, ఇట్ షోస్ యువర్ హార్డ్ వర్క్, ఇట్ షోస్ హౌ యూ గాట్ ఓవర్ యువర్ ఫియర్స్, which is so important. And I really, really, really wish you all the best, Surya. I really wish you all the best. And of course, ఈ పిక్చర్లో వర్క్ చేసే అందరికి, లైక్ the cameraman, his team, everyone, I really want to thank you for giving me such a beautiful experience. Thank you, Venki. Keep writing beautiful roles for women and for everyone. And thank you so much for having me here. And I really wish, Surya is not only a good actor, a very honest actor, very creative actor, he's also a fantastic human being. ఇప్పుడు ఆయన ఆయన అనగానే అబౌట్ హిస్ అగరం ఫౌండేషన్ గురించి చాలా చెప్పారు. ఎన్ని పిల్లలకి వాళ్ళు జీవితంలో ఒక లైట్ ఒకటి మీరు ఇచ్చారు. I've never told this to you on any stage before, but I really admire you and appreciate you in a great way. So from the bottom of my heart, you're going to be the one. Thank you.